హలో అండి, నేను మీ అర్చన శ్రీనివాస్. ప్రేమ పరీక్ష కథలోకి వెళ్దామా? అప్పటికే రిషి తల్లి శైలు ఇద్దరు రిషి దగ్గరికి పోయి అడుగుతున్నారు. ఏమైంది ఏమైంది అంటూ ఆరాలు తీస్తున్నారు. కానీ ప్రేరణకి చెప్పిందే వాళ్ళకు కూడా చెప్పాడు రిషి. అదేంటిరా, పెళ్లి చేసుకుంటాను అన్నావు ఇన్ని రోజులు, ఇప్పుడు సడన్గా పెళ్లి మీద నమ్మకం పోవడం ఏంటి? తెలీదమ్మా, కొన్ని రోజులుగా నాలో నేనే మదన పడుతున్నాను. ఈరోజు ధైర్యం చేశాను అంతే. కానీ అది కరెక్ట్ కాదు నాన్న, మీరిద్దరేం విడిపోరు. అలా అనవసరమైన భయాలతో పాపం ప్రేరణని బాధ పెట్టొద్దు. ఆ పిచ్చి పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది తన పెళ్ళి గురించి, నీతో తన జీవితం గురించి. అన్నిటినీ వింటూ మౌనంగా కూర్చున్నాడు రిషి. తన తల్లి, తను ఎంతగానో ప్రేమించిన నమ్మిన తన కన్న తల్లి ప్రేరణ అంటే తనకి ఎంత ఇష్టమో చెప్పాక కూడా ఇలా కన్నింగా ఆలోచించి నా జాతక దోషానికి తనని బలి చేసి తన మేనకోడల్నే కోడలుగా చేసుకోవాలి అనుకోవడం గుర్తొస్తే ఆమె మొహం కూడా చూడాలనిపించట్లేదు. కానీ తన ప్రవర్తనలో తేడా వస్తే తనకు విషయం తెలిసిపోతుందని అనుకుని ఏదో అడిగిన వాటికి సమాధానం మాత్రమే చెప్తూ సైలెంట్గా ఉన్నాడు రిషి. కాసేపు అయ్యాక అక్కడికి వచ్చిన వసంత్ని చూసి, అందరూ వెళ్ళిపోయారా అడిగాడు రిషి. హా, వెళ్ళారు అన్నాడు ముక్తసరిగా. పద మనం కూడా వెళ్దాం, నాకు ఇక్కడ అస్సలు ఊపిరాడడం లేదు అంటూ లేచాడు రిషి బాధగా. ఎందుకురా అనవసరంగా నువ్వు బాధపడుతూ తనని బాధ పెట్టడం, మనసులోనే అనుకుంటూ రిషి వెనకాలే వెళ్ళాడు వసంత్. ఏంటత్తా ఇది, బావేంటి ఇలా చేశాడు? అదే నాకు అర్థం కావట్లేదు. కొంపతీసి బావగ్గాని విషయం తెలియలేదు కదా అంది శైలు అనుమానంగా. నువ్వు ఒకదానివి, నువ్వే చెప్పేలా ఉన్నావు, వెళ్ళి నోరు మూసుకో అంటూ బెదిరించి, పద వెళ్దాం, అందరూ పోయాక మనమిద్దరం ఏం చేస్తాం ఇక్కడ అంటూ లేచింది చాముండేశ్వరి. ఏంట్రా ఏమీ మాట్లాడడం లేదు, నీ మనసులో ఏముందో అడగట్లేదు? సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్న వసంత్ వైపు చూస్తూ అన్నాడు రిషి. ఏం అడగాలి? తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళకి మనమేం చెప్పగలం? వసంత్తో అన్నీ చెప్పాలి అని బలంగా అనిపించినా చెప్పలేక అలాగే సైలెంట్గా కూర్చున్నాడు రిషి. కాసేపు ఆగి రిషి సైలెంట్గా ఉండడం చూసి మళ్ళీ తనే అన్నాడు, నేను మీ అమ్మ వల్ల కానీ శైలు వల్ల కానీ ఏమైనా సమస్య వస్తుందేమో అని అనుకున్నానురా. కానీ నీ వల్లే సమస్య వస్తుందని అస్సలు అనుకోలేదురా. వాళ్ళే నయం కదరా నీకంటే. పాపం ప్రేరణ గురించి చాలా బాధపడుతున్నారు. నువ్వేంట్రా అసలు ఇలా మారిపోయావు? సడన్గా ఏమైంది, నీకు దయ్యంగానే పట్టిందా అన్నాడు కోపంగా. ప్రేరణ చాలా బాధపడుతూ ఉండి ఉంటుంది కదరా అన్నాడు వసంత్ మాటలకి సమాధానం ఇవ్వకుండా రిషి. అబ్బే లేదురా, డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటుంది సంతోషం పట్టలేక అన్నాడు వసంత్ వెటకారంగా. నేను ప్రేరణతో మాట్లాడాలిరా అర్జెంటుగా, వాళ్ళ ఇంటికి పోని అన్నాడు సీరియస్గా. ఎందుకు, ఇంకేమైనా అవమానించాల్సింది మిగిలిందా? వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చూసేలా మళ్ళీ రచ్చ చేయడానికా? చెప్పింది చెయ్యి, ఊరికే విసిగించకు నన్ను అని కళ్ళు మూసుకున్నాడు రిషి వెనక్కి వాలి. వీడేంటో వీడి మెంటాలిటీ ఏంటో అర్థం కాదు నాకు అనుకుంటూ తల పట్టుకుని ప్రేరణ వాళ్ళింటికి పోనిచ్చాడు కార్ని వసంత్. ఇంటికి వెళ్ళేసరికి చుట్టాలతో నిండిపోయిన ఇల్లును చూసి చిరాకేసింది. అప్పటికే చిరాగ్గా ఉన్న ప్రేరణకి మళ్ళీ వాళ్ళ సూటిపోటి మాటలు వినేసరికి ఇంకా తిక్క రేగింది ప్రేరణకి. అయినా మన స్థాయి వాళ్ళతోనే మనం సంబంధం కలుపుకోవాలి, కానీ అత్యాశకు పోయి ఇలా ధనవంతుల బిడ్డల్ని ఆడపిల్లలు ప్రేమ పేరుతో వెంట పడితే చివరికి వాళ్ళు ఇలాగే ఎంగిలి విస్తరాకును విసిరేసినట్టు విసిరేస్తారు అంటూ వాగుతున్న ఒక పెద్ద ఆవిడని చూసి, ఏ వర్తివే నువ్వు, నీకేం తెలుసు నా గురించి? ఎప్పుడైనా నా మొహం చూసావా ఇన్ని రోజుల్లో, నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు? నా క్యారెక్టర్ గురించి నీకు తెలియడానికి, అసలు ఏం తెలియకుండా ఒక మనిషి ఎదుగుదలను ఓర్చుకోలేక ఏదో ఒక అభాండం వేస్తే కానీ కడుపు నిండని మొహాలు మీరంతా. మీలాంటి వాళ్ళని చుట్టాలు అని చెప్పుకోవడం కంటే మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవడం మంచిది. దొబ్బేయండి ముందు అందరు ఇక్కడి నుండి, కుక్కల్లా పడి మా తిండి తిన్నది చాలు, గెటప్ అంది కోపంగా. అంతే, దెబ్బకు అందరూ మొహాలు మార్చుకొని తమలో తామే చిన్నగా గొనుక్కుంటూ బ్యాగులు సర్దుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఎక్కడ వచ్చి మీద పడి కొడుతుందో అనే భయంతో ఎవరూ అరవడం లేదు. ప్రేరణ తల్లిదండ్రులు కూడా వాళ్ళెవ్వరిని ఉండమని కూడా అనలేదు.
అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోయాక ప్రేరణ తల్లిదండ్రులు, అన్నయ్యే మిగిలారు. తల మోకాళ్ళలో దాచుకుని ఏడుస్తున్న ప్రేరణ దగ్గరికి ముగ్గురు వచ్చి కూర్చున్నారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? జరిగిన దానిలో నీ తప్పేముంది? అతను అలా మాట మారుస్తాడని నువ్వు అనుకోలేదు కదా. నువ్వు చెప్పినట్లే ఇదంతా ఒక పీడకల అని మర్చిపో ప్రేరణ. నీకేం తక్కువ? నీకు నచ్చే సంబంధమే చూసి పెళ్లి చేస్తాం అంటూ తనని ఓదార్చారు. కానీ ప్రేరణ బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు. రిషి అంటే చాలా ఇష్టం పెంచుకుంది. పైగా రిషి అంటే తనకి కోపం లేదు. అతని కళ్ళల్లో కూడా తనపై ప్రేమ తెలుస్తోంది. అతను తనని వదిలేస్తా అనడం లేదు, పెళ్లి చేసుకోను అంటున్నాడు. అతన్ని వదిలేయాలని లేదు, అలాగే పెళ్లి లేకుండా అతనితో ఎలా కలిసి ఉండాలి అని బాధపడుతోంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్, నేను బాగానే ఉన్నాను అంటూ తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది ప్రేరణ. అప్పుడే రిషి నుండి ఫోన్ రావడంతో కోపం తన్నుకొచ్చింది. లిఫ్ట్ చేసి ఏంటి అంది కోపంగా. ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి. మీకేమైనా పిచ్చా? ఈ టైంలో మీరు మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చారు? మాట్లాడాలని చెప్పాను కదా. నేను రాను. అయినా ఇంకేం మాట్లాడతారు కొత్తగా? ఇంతేనా నా మీద ఉన్న ప్రేమ, గౌరవం? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పారిపోతుంది ఈ ప్రేమ? అన్నావుగా మీ పేరెంట్స్ గొడవ పడినప్పుడు, గుర్తులేవా ఆ మాటలు? అన్నాడు రిషి సీరియస్గా. తర్వాతి భాగం రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.